ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ప్రకటించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. అనంతరం నామినేషన్ పత్రాన్ని నాగబాబు రిటర్నింగ్ అధికారి వనితారానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యతను తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, లోకం నాగమాధవి, పంచకర్ల రమేష్ బాబు, పచ్చమట్ల ధర్మరాజు, సుందరపు విజయ్ కుమార్, అరవ శ్రీధర్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణులు సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సంతకం చేశారు. ఇక కూటమి నుంచి మరో 4 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 4 స్థానాల కోసం భారీ స్థాయిలో ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గతంలోనూ పొత్తులో ఉన్న పార్టీలతో కలిసి అందరూ ఒకే ముహూర్తంలో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 అభ్యర్థిత్వాలు త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.